ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బికోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ మున్నెల్లి రెవెన్యూ సదస్సులో తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం యువనేత రితీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసమే సదస్సు ఏర్పాటు చేశామని, మీకు గత ప్రభుత్వంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా, భూ సమస్య వచ్చినా వారి ఒరిజినల్ హక్కు కలిగిన పట్టా, పాస్ పుస్తకం, ఇతర ఆధారాలు రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇస్తే పూర్తి స్థాయిలో న్యాయం చేసి అండగా ఉంటామని ఆయన అన్నారు. కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను సత్వరమే పరిష్కారం చేసేందుకు వీలుగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మధు నాయక్, టీడీపీ మండల అధ్యక్షులు ఓ రామచంద్రారెడ్డి, ఐత్రంపేట సర్పంచ్ పవన్, రామ్మోహన్ రెడ్డి, బాలయ్య, దుగ్గిరెడ్డి, మున్నెల్లి సర్పంచ్ ఎం గురయ్య, నరసింహులు, పెద్దన్న, రెవెన్యూ సిబ్బంది, మండల సర్వేర్ రక్షితరెడ్డి, వీఆర్ఓ ప్రవీణ్, సచివాలయం అధికారులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు అందరు ఏ సమస్యలు, భూ సమస్యలు ఉన్నా, సర్వే సమస్యలు ఉన్నా, ఏదైనా ఉన్నా చెప్తే కరెక్ట్గా పరిష్కారం చేసి మేము ఇవ్వగలము. ఎన్ఆర్స్మెంట్ ద్వారా అయినా లేకపోతే ఆన్లైన్ చేసి అయినా ఇస్తాము. కాబట్టి ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. రితీష్ రెడ్డి గారికి, అదేవిధంగా బికోడూరు తహసీల్దార్ గారికి, మండల తహసీల్దార్ సర్వేర్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ ఐత్రంపేటలో ఈ భూ సమస్యల గురించి ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితునిగా ఈయన ఆహ్వానించడం, అట్లనే ఆర్డీఓ గారిని కూడా పిలిచడం, కలెక్టర్ వాళ్ళందరూ ఏదో మీటింగ్ విజయవాడ పోయినాడని ఆయన ఈరోజు రాలేనని కూడా చెప్పిండు. మీరు ఇచ్చిన ప్రతి అర్జీని, మీ భూములు ఎవరన్నా ఆక్యుపేషన్ చేసుకొని ఉన్నా, మీ భూములు ఆన్లైన్లో ఎక్కకపోయినా, మీ భూములు ఏదైనా సర్వే చేయకపోయినా కూడా వాటన్నిటికి అర్జీలు ఇచ్చే ఈ అర్జీలను సున్నితంగా పరిశీలించి తహసీల్దార్ గారు, మండల సర్వేరు అందరూ కూడా వాళ్ళ టీం అంతా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సదస్సులు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా ఆన్లైన్ సమస్యలు, రీసర్వేలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ఇవన్నీ రద్దు కావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తూనే ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఏమన్నారంటే, మీ భూమి మీ పేరు మీద ఉందా లేదా దయచేసి చూసుకోమన్నారు. ఈరోజు రెవెన్యూ సంస్థ చాలా పాతది. వీటిలో ఎంతో కాలంగా రికార్డు వస్తుంది. కానీ మనం చూస్తే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఈ రైతులు, ప్రజలు తిరిగి యాస్టకు వచ్చినారు. దయచేసి నేను ఇక్కడ అధికారులందరినీ ఒకటి కోరుతున్నా, ఈరోజు ఈ పరిష్కారానికి ఈ సదస్సు ఎందుకు పెట్టామంటే, మీ పల్లెకి కానీ మీ ఊరికి వచ్చి మీ సమస్యలు తీసుకుంటామని. అందుకే మీకు అందరికి కోరుతున్నా, ఇది విన్నపం అనుకోండి, గమనిక అనుకోండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ ఊరూరికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వేలో కానీ ఏదైనా చెప్తున్నాం, మీకు రెవెన్యూ సమస్యలు ఉంటే, ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అందరికీ ఊర్లో వాళ్ళకి ఇక్కడ మిస్ అయినా కానీ వచ్చే ఎక్కడైనా రెవెన్యూ విలేజ్లో ఎక్కడ జరిగినా ఎంఆర్ఓ కానీ వీళ్ళకి కానీ ఇచ్చి రసీదు తీసుకోమని మీ అందరిని అడుగుతున్నా. ఎందుకంటే మీరు చూస్తే గతంలో ఎక్కడన్నా అసైన్డ్ భూములు ఇస్తే ఊరికే చేతిలో పట్టా ఉంటుంది, ఆన్లైన్ ఎవరో పేరు మీద ఉంటుంది. లేదా మేము పల్లెలో ఇంతమంది ఉన్నాం కానీ మాకు భూమి లేదు, మేము సాగుకి భూమి లేదంటే దయచేసి అది కూడా దరఖాస్తు చేసుకోండి. మాకు భూమి లేదన్నా కానీ చాలామంది ఎక్కడన్నా పోతే మాకు హౌసింగ్ లేదు, ధృవపత్రాల కోసం తిరుగుతున్నారు, అనుబంధ ఫామ్ల కోసం తిరుగుతున్నారు. హౌసింగ్ కావాలన్న వాళ్ళు కాలనీగా ఏర్పరచుకునేదానికి ఏమన్నా ఉంటే వాళ్ళవి కూడా ఇవ్వండి అర్జీలు. మీరు అర్జీలు ఇస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకొని క్రమపరిధిగా అది 15 రోజుల, 30 రోజుల, 45 రోజుల లోపల కానీ మ్యాక్సిమం 45 రోజుల్లో దీన్ని పరిష్కరిస్తారని మీ అందరికీ చెప్తున్నాను. అందుకే రేషన్ కార్డు స్ప్లిట్ కూడా ఇవ్వండి దయచేసి. నేను రెవెన్యూ సమస్య వాళ్ళకి చెప్తున్నాను, అధికారులకి, ఏ ఒక్క రెవెన్యూ సమస్య ఎవరైనా చనిపోయి ఉంటే సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు, లేదంటే మొన్నటి రోజు ఒక రోజు చూస్తే ఒక తండ్రి పేరు చూస్తే వాళ్ళు
అతని పేరు వచ్చేసి అబ్రహాం అని ఉంటే జోషి అని ఎక్కించినారు. ఇంత ఘోరములు ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా గత ప్రభుత్వంలో కత్తి మీద సవారం లేక పెట్టండి సంతకాలు అంటే అంత స్పీడ్గా చేయలేరు. వీళ్ళ భాషలో ల్యాండ్ పార్సల్ మేనేజ్మెంట్ అనేసి ఒకరి పేరు మీద ఎక్కినారు. భూమి 10 ఎకరాలు ఉంటే ఒకరి పేరు మీద పెట్టినారు. ఇక్కడ మన అన్నదమ్ముల సమస్య కానీ అన్నీ అయిపోయింటాయి. ఆర్డీఓ కోర్టులో కూడా పరిష్కరించింటే కూడా కావు. కొంతమంది ఆన్లైన్లో మ్యూటేషన్ అనేసి మనం కొనుగోలు జరిగినా కానీ ఇక్కడ మార్పులు జరగలేదు. పైగా మనం బాగా పరిష్కారాలు చేసుకున్నాం, మనం అనువంశిక అని రాసుకుని ఉంటాం. పెద్దోళ్ళు గిద్దోళ్ళు బాగా పరిష్కారాలు చేసినా అవి కూడా జరిగిండవు. దయచేసి భూమిలో ఒకరు ఉంటున్నారు, ఆన్లైన్లో ఒకటి ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒకసారి చేసేస్తే మరియు తర్వాత మళ్ళీ ఇవన్నీ సదస్సులు అయిపోయినాక రీసర్వే కూడా చేసి ఎవరి సమస్యలన్నీ పరిష్కరిస్తారని సభాపూర్వంగా నేను అందరినీ కోరుతున్నా. ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇందాక అన్న చెప్పినారు, యువకులు ఉన్నారు. మేము ఇంతవరకే 100 రోజులుగా ఇక్కడ సచివాలయం సిబ్బంది అందరికీ ఆదేశాల మేరకు ఇంటింటికి సర్వే చేసినారు. ఇంటింటికి సర్వేకి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ 30 రోజుల్లో కేవలం పెన్షన్కే వాడుతున్నారు. వాళ్ళను కూడా ఒక మంచి సచివాలయం బిల్డింగ్ ఇచ్చినారు. కానీ ఏ పవర్స్ లేవు. ఈరోజు పవర్స్ ఉన్నాయి. మీ అందరు యంగ్స్టర్స్కి ఏమున్నాయి? డోర్ టు డోర్ సర్వే వెళ్తున్నారు, పెన్షన్ మ్యాపింగ్ వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో కానీ అడగమన్నాం. ఎందుకంటే ఈ రెవెన్యూ విలేజ్ ఐత్రంపేటలో దాదాపు ఎన్ని ఉంటాయి ఇల్లులు? 1000 ఉంటాయి, పూరా ఒక సుమారు ఆ మంత్కు ఉంటాయి. వాళ్ళందరినీ ఏమడుగుతున్నాను, ఈ 100 ఇండ్లకి మీకు కేటాయించినప్పుడు ఈ 100 ఇండ్లు బాధ్యత మనమని తీసుకోండి. ఎందుకు తీసుకోండి? వాళ్ళ ఇంట్లో పెన్షన్ రాలేదా, రేషన్ రాలేదా, బహుశా సదన్ సర్టిఫికేట్ కోసం వెనకబడుతున్నారా, లేదా రెవెన్యూ సమస్య ఉందా, అది రేషన్ కార్డు ఉండొచ్చు, ఆన్లైన్ సమస్య ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా సమస్య ఉండొచ్చు. పైగా కరెంటు పోల్లు ఏమైనా అవసరమా, ఏమైనా కరెంటు పోల్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవే విషయాలు కాకుండా మనకి అనేక విషయాలు, ట్యాప్ కనెక్షన్ ఉందా లేదా, డోర్ టు డోర్, రోడ్స్ ఏమన్నా సమస్య ఉందా, మీ ఊర్లో మీ అందరికి అడుగుతున్నా శ్మశాన వాటికి ఉందా లేదా, లేనప్పుడు లేదంటే సర్వే చేయాలంటే ఇప్పుడు సామూహికంగా అది ముఖ్యం. వీళ్ళకి పోయేలోగా ఇక్కడి నుంచి వీళ్ళు ఖచ్చితంగా సర్వేకి వెళ్తారు. మీరు ఇవ్వండి, అందరు కలిసి ఒక అర్జీ ఇవ్వండి, అది కూడా ఊరు సమస్య. పైగా దేవాలయ భూములు ఉండొచ్చు, దేవుని మాన్యం కూడా ఎవరైనా కాజేసి ఉండొచ్చు, లేకపోతే ఈ ఫలానా సైటు ఎవరో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి దున్నుతున్నారు సార్ అంటే వాళ్ళకి ఎటువంటి రికార్డు ఉందనేది అర్జీ పెట్టండి. అసైన్మెంట్ జరిగిందా లేదా నిర్ధారిస్తారు. అందుకే అనేక అర్జీలు ఇస్తే వీళ్ళ పరిధిలో ఉండేటి వీళ్ళు, లేదంటే రెవెన్యూ డివిజన్ అధికారి ఉండేటి వాళ్ళు, లేదంటే జేసీ దగ్గర ఉండేటివి కానీ వాళ్ళు క్రమబద్ధంగా ఇస్తారు. డైలీ మేము కూడా రిపోర్ట్ మానిటర్ చేస్తున్నాం. నా దగ్గర దాదాపు ఈ 100 రోజులుగా రెవెన్యూ సమస్యలు దాదాపు 2000 వచ్చింటే అన్ని ఎంఆర్ఓలకి నేను కూడా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చి కట్టకట్టిస్తున్నా. మీ అందరి సమస్యలు ఒక లెటర్ రాసి ఇవన్నీ నాకు వచ్చినాయి, వీటి మీద రిపోర్ట్ చెప్పండి అని. పైగా కోర్టు కేసుల్లో మరిగి ఉంటే కూడా కోర్టువి కూడా తీసుకొని అప్రూవ్ చేస్తున్నాం. లేకపోతే కోర్టులో అడిగి అసలు మనకు ఇవన్నీ కోర్టులో ఉన్నాయని ఎన్నో ఏళ్ళ తరబడి పెండింగ్ పడుతున్నాయి. ఈరోజు మనం చూస్తే గత వారం రోజుల ముందు మీరు చూడండి, అధికారులందరికీ కూడా చెప్తున్నా ఎటువంటి తప్పిదాలు చేయొద్దండి. ఎందుకంటే వారం రోజుల ముందు మీరు పేపర్కి కానీ అన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది. పాత్రికేయ మిత్రులు కూడా మీరు దయచేసి ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా పంపించండి, నేను కూడా నోటీస్ ఉంటే తీసుకొని వాటి మీద పడతాను. ఈ భూ ఆక్రమణ అయితే ఎటువంటి పేదవాడు కానీ అర్హుడు కానీ ఖచ్చితంగా మాకు రండి, న్యాయం జరుగుతుంది అనే దానికి ఒక్కటే ఉదాహరణ. వారం రోజుల ముందు ఈ గత ప్రభుత్వంలో వైస్ చైర్మన్గా ఉన్న మున్సిపాలిటీలో ఉన్న వైస్ చైర్మన్గా ఉన్న ఒక నాయకుడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అధికారు సబ్ రిజిస్ట్రార్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఈరోజు బెయిల్ కోసం పరిగెత్తుంటే ఊర్లో లేకుండా పల్లెలు వదిలేసిపోతారు. నేను చెప్పినా మీకు గతంలోనే. ఈ నాయకులు ఎవరెవరు ఉన్నారో పక్కన భూ అక్రమం చేసింటే ఖచ్చితంగా జైల్లో పెడతాం, ఈ తాలూకాలు లేకుండా చేస్తా అనే దానికి ఇది నిదర్శన. వాడు గత 2 వారాల నుంచి లేడు. నాయకులకు ఒకటే చెప్తున్నా, మీ దగ్గర భూ ఆక్రమణ అంటే ఇట్లాంటి ఎంక్వైరీకి సహకరించండి. వీళ్ళందరినీ కటకటాలకి వెనక్కి ఖచ్చితంగా న్యాయంగా పరిష్కరించి పేదవాళ్ళకి వాళ్ళ భూమి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నామని మీ అందరికీ చెప్తున్నాం. ఇది శాంపుల్.